హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీ ఆల్ ఇన్ వన్ తెలుగు. అందరికీ ముందుగా ఎంగిలి పూల బతుకమ్మ ఫస్ట్ డే బతుకమ్మ శుభాకాంక్షలు. ఆశ్వయుజ మాసంలో అతిపెద్ద పండగగా జరుపుకునేటువంటి రెండు పండగలు బతుకమ్మ మరియు దసరా. దసరా అన్ని ప్రాంతాల వాళ్ళు జరుపుకుంటూ ఉంటారు, కానీ తెలంగాణలో జరుపుకునేది బతుకమ్మ. ఈ బతుకమ్మ తెలంగాణకు చాలా ప్రత్యేకమైనటువంటిది. ఈ ప్రకృతిని ఆరాధించే పండగగా బతుకమ్మ పండుగను చెప్పుకుంటాము. ఈ పండగ గురించి తెలుసుకోవాలి అంటే పూర్వం తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్ర కూటరాజులు పరిపాలించేవారు. వారి వద్ద వేములవాడ చాళుక్యులు సామంతులుగా ఉండేవారు. వాళ్ళంతా వేములవాడ రాజరాజేశ్వరి అమ్మవారిని విశ్వసించేవారట. చోళ రాజైనటువంటి పరాంతకుడు రాజరాజేశ్వరి అమ్మవారిని కొలిచేవాడు. క్రీస్తు శకం 985 నుంచి 1014 వరకు రాజరాజ చోళులు ఆ రాజ్యాన్ని పరిపాలించేవారు. అతని తర్వాత వచ్చిన రాజేంద్ర చోళుడు కళ్యాణ చాళుక్యుడైన సత్యాశ్రయుల్ని యుద్ధంలో ఓడించి వేములవాడలోని రాజరాజేశ్వరి ఆలయాన్ని కూల్చివేసి ఆ ఆలయంలో ఉన్న శివలింగాన్ని తన తల్లికి బహుమతిగా ఇచ్చారంట. వేములవాడలో పార్వతీ సమేతుడై ఉన్న శివలింగాన్ని వేరు చేసి రాజేంద్ర చోళుడు తంజావూరులోని బృహదీశ్వరాలయంలో ప్రతిష్ఠించడం జరిగిందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఈ ఘటన తెలంగాణ ప్రజలను ఎంతగానో కలచివేసిందని ఆనాటి ఆధారాలు, చారిత్రక స్మృతులు మనకు తెలియజేస్తున్నాయి. బృహదమ్మ అనగా పార్వతీదేవి. పార్వతీదేవిని శివుని నుంచి వేరు చేసినందుకు గాను తమ దుఃఖాన్ని చోరులకు తెలియజేస్తూ పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలుపెట్టారు. ఈ విధంగా ప్రకృతిలోకి వివిధ రకాల పూలతో, పసుపుకు చిహ్నంగా ఉండే తంగేడు పూలతో, అలాగే గునుగు, బంతి, చామంతులతో గౌరీ అమ్మవారిని కొలుస్తూ బతుకమ్మ సంబరాలు జరుపుకుంటారు. బతుకమ్మ సందర్భంగా పసుపు రంగు పూలతో 9 రోజులు ఆటపాటలతో పేర్చి బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేస్తారు. ఈ పండగ 9 రోజులు ఎంతో సంతోషంగా ఊరంతా ఒక్కచోట చేరి ఆనందంగా జరుపుకుంటారు. అయితే ఈ బతుకమ్మ పండగ 9 రోజులు పాటు రోజుకి ఒక రకమైన నైవేద్యాన్ని గౌరమ్మకు సమర్పిస్తూ ఉంటారు. ఈ 9 రోజులు పేర్చే బతుకమ్మలకు వేరువేరు పేర్లతో, అలాగే వేరువేరు నైవేద్యాలతో ఆరాధిస్తూ బతుకమ్మను జరుపుకుంటారు. ఇవాళ మొదటి రోజు బతుకమ్మ కాబట్టి ఈ బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అని అంటారు. మహాలయ అమావాస్య నాడు మొదటి బతుకమ్మ మొదలవుతుంది. ఈ అమావాస్య నాడు పెద్దల అమావాస్య, పెత్తర అమావాస్య అని కూడా అంటారు. ఈరోజు పితృదేవలకు పితృతర్పణాలు విడిచి భోజనం చేసిన తర్వాత బతుకమ్మను పేరుస్తారు కాబట్టి ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. సాయంత్రం ఆడవారు బతుకమ్మను పేర్చుకొని తర్వాత నైవేద్యంగా బియ్యం పిండిని, నువ్వులను ప్రసాదంగా చేసుకొని అందరూ ఒకచోట చేరి బతుకమ్మలను ఒక దగ్గర పెట్టి దాని చుట్టూ ఆడవాళ్ళంతా చేరి చప్పట్లు కొడుతూ బతుకమ్మను పాటలు పాడుతూ బతుకమ్మ ఆడుకుంటారు. అలాగే మొదటి రోజు బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ, రెండవ రోజు బతుకమ్మను అటుకుల బతుకమ్మ, మూడవ రోజు బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మ, నాలుగవ రోజు బతుకమ్మను నానబియ్యం బతుకమ్మ, ఐదవ రోజు బతుకమ్మను అట్ల బతుకమ్మ, ఆరవ రోజు బతుకమ్మను అలిగిన బతుకమ్మ, ఏడవ రోజు బతుకమ్మను వేపకాయల బతుకమ్మ, ఎనిమిదవ రోజు బతుకమ్మను వెన్నముద్దల బతుకమ్మ, 9వ రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మగా మనం జరుపుకుంటూ ఉంటాము. ఇది తెలంగాణ ప్రాంత వాసులందరికీ దాదాపుగా తెలుసు.